టు DNA విత్ భరత్. నేను సునీత. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పై మళ్లీ రగడ జోరందుకుంది. విద్యార్థుల అకౌంట్లలోనే ఫీజుల స్కాలర్షిప్ వేసేలా ప్రభుత్వం జీవో అయితే జారీ చేసింది. అయితే ప్రభుత్వ జీవోను హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించని పక్షంలో విద్యార్థుల నుంచే నేరుగా ట్యూషన్ ఫీజు వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ కళాశాలలకు కోర్టు గతంలోనే అనుమతి ఇచ్చింది. అయితే హైకోర్టు తాజా తీర్పుతో కాలేజీల్లో జాయిన్ అయ్యే విద్యార్థులు అడ్మిషన్ సమయంలో సొంతంగానే డబ్బులు కట్టాలి. ఈ పరిణామాలపైనే విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు అయితే భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపిస్తున్నారు. ఇదే అంశం గురించి ఇవాళ DNA విత్ భరత్ లో డిస్కస్ చేయబోతున్నాం. అంతకంటే ముందుగా మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా దీనికి సంబంధించి అనాలిసిస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సునీత. సో ఓవరాల్ గా ఫీజు రియంబర్స్మెంట్ పైన ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అండ్ దట్టు అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ భవితవ్యం ఏంటి అన్న ఆందోళన అటు తల్లిదండ్రుల్లో, స్టూడెంట్స్ లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ ని ఏ రకంగా అనలైజ్ చేస్తారు? ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ఆయన మొదటి టర్మ్ లో చివరి 2008 ఇంకా సంవత్సరంలో ఎలక్షన్ ఉందనగా స్టార్ట్ చేశారు. 2008 నుంచి వాళ్ళు ఎంత 18 సంవత్సరాలు అయింది ఉమ్మడి రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ. సో చివరి టర్మ్ లో ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా పెండింగే బకాయిలు. రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే ఆయన చనిపోయారు. చాలా మంచి స్కీమ్ అని చెప్పారు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు అగ్ర కులాల్లో ఉన్న పేదలందరికీ కూడా వర్తింపజేశారు. సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ ఇచ్చేశారు. ఇవ్వడం బాగానే ఉంది. ఇప్పుడు మనం ఎంత చెట్టుకు అంత గాలి, మనం ఎంత కాళ్ళు జాపుకుంటే ఎంతవరకు జాపుకోగలం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక తలకు మించిన భారం అయిపోయింది ప్రభుత్వాలకి. ఎప్పుడు కూడా డ్యూస్ లేకుండా లేవు. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆయన 1 year లోపే చనిపోయినారు. ఆ తర్వాత రోషయ్య ప్రభుత్వం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఇక్కడ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డ్యూస్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మళ్ళీ కాలేజీలు మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తాయి. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఎందుకంటే కాలేజీలో జాయిన్ అయ్యే ముందు స్టడీ సర్టిఫికెట్స్, వాళ్ళకి సంబంధించిన మొత్తం సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. మీ ఏదన్నా ఆ సర్టిఫికెట్స్ అన్ని తిరిగి ఒరిజినల్స్ ఇవ్వాలంటే కనుక ఫీజు కట్టండి, ప్రభుత్వం నుంచి వస్తే మేము చెప్తామని చెప్తారు. మళ్ళీ అల్టిమేట్ గా సఫరర్స్ ఎవరు? స్టూడెంట్సే కదా. సో ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఒక గుదిబండలాగా మారింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమైనా, చంద్రబాబు ప్రభుత్వమైనా, ఎవరికైనా, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ అయినా అంతే, ఇక్కడైనా అంతే. ఫీజు పోరు మీద ప్రతి ఒక్కరు దీక్ష చేయడం తప్ప దీనికి ఒక సొల్యూషన్ దొరకలేదు. దొరికిందా? ఏం సొల్యూషన్ లేదు. కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అన్నది మొత్తం అయితే ఇవ్వలేదు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి పథకాలు ఉండగా విదేశీ విద్యానిధి అని కూడా విదేశాల్లో చదువుకునేందుకు కూడా ఫీజు ఒక్కొక్కళ్ళకి 20 లక్షలు కడతామని కూడా ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఇటు కేసీఆర్ ప్రభుత్వమైనా అక్కడ వాళ్ళైనా. అంటే మేము విదేశాల్లో చదువుకోవద్దా వీకర్ సెక్షన్స్ వల్ల అని అడగొచ్చు. కానీ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏంటంటే ముందు ఉన్న దేశంలో నార్మల్ ప్రభుత్వాల విద్య ఏంది, 12th వరకు బాధ్యత, అంతే కదా. ఇక డిగ్రీ అమెరికాలో అటువంటి చోట కంపల్సరీగా ప్రతి ఒక్కరికి డిగ్రీలో అడ్మిషన్ దొరుకుతుందని లేదు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా మొత్తం సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తోంది కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. దేశంలో ఏ రాష్ట్రాలు కూడా లేవు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణలో ఓన్లీ. 900 కోట్లు ఇచ్చారు, ఇంకో 9,000 కోట్లు ఇవ్వాలి. కాలేజీలు ఏం చేస్తాయి? అంతే కదా. కాలేజీలను మీరు వీళ్ళు ఫీజులు అడిగినప్పుడు కాలేజీల మీద విజిలెన్స్ దాడులు, ఇంకేదో దాడులు, ఫెసిలిటీస్ లేవని చెప్పి దాడులు చేస్తారు. ఫీజులు అడగకపోతే మాత్రం కాలేజీల్లో అంత అద్భుతంగా ఉన్నట్టు, అంత సవ్యంగా ఉన్నట్టు. సో ఇది ఏమి కరెక్టు? సో అందుకనే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన ఒపీనియన్ ఏంటంటే ప్రభుత్వం డిగ్రీ కాలేజీలకు కట్టి చాలా తక్కువ, 7,000 8,000 సంవత్సరానికి కడతారు. మాక్సిమం 10,000-14,000 ఉంటుందేమో దోస్త్ అడ్మిషన్స్. ఇక ఇంటర్ కాలేజ్ కానీ కట్టేది కూడా చాలా తక్కువ. సో ఇంటర్ డిగ్రీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం అన్నది ప్రభుత్వాలకు పెద్ద భారం కాదు. ఎక్కడ సమస్య వస్తుంది? ఇంజనీరింగ్ సంబంధించి సమస్య వస్తుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ మినిమం ఫీజు 37,000 40,000 కన్వీనర్ కోటా ఉంది. కొన్ని కాలేజీల్లో అయితే 2 లక్షల ఫీజు కూడా ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి. 10,000 ర్యాంకు లోపు వస్తే
వాళ్ళకి ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుంది. కానీ మన దగ్గర సమస్య ఏంటంటే ఇంజనీరింగ్కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ 70% ఉంటుంది. ఇక్కడ దాని ఫీజు ఎక్కువ. ఇప్పుడు ప్రభుత్వము చదివించడం ప్రభుత్వం బాధ్యత, కానీ ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఇంజనీరింగే, ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,00,000 మంది అందరు కంప్యూటర్ సైన్సో లేకపోతే ఐటీ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్నారు మొత్తం. నిజానికి 1,00,000 మంది కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇంజనీర్లు అవసరమా ఒకటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో? ఇక ఐటీ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇక జీవితం వృధా. ఆర్ట్స్ చదివినా వృధా, కామర్స్ చదివినా వాడి జీవితం వృధా, బిజినెస్ మేనేజ్మెంట్ చేసినా వృధా, ఎంబీఏ చేసినా వృధా, ఏం చేసినా వృధా. అందరు గదే ఇంజనీరింగ్ చేయాలి, అందరు పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కావాలి, ఇంకా వేరే ప్రొఫెషన్ ఏది వద్దన్న విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వాల బిహేవియర్ ఉంది. ఇప్పుడు ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడే పరిస్థితి వచ్చిందా? చూస్తున్నారు కదా, పింక్ స్లిప్స్ చూపిస్తున్నారు, లేకపోతే ఇంత జీతంకి నువ్వు ఇస్తే పని చేయలేకుంటే లేదంటారు. ఆంథ్రోపిక్ 3 లక్షల మంది చేసే పనిని ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే 1000 మందితో చేస్తుందట. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ ఇవన్నీ వచ్చిన తర్వాత టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో షేర్స్ చూడండి సగానికి సగం అయిపోయినాయి, వాటి వాల్యూ పడిపోయింది. ఇప్పుడు ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి, ఇప్పుడు పెద్ద లేకుండా ఫ్యూచర్ లేదు వాటికి అన్న పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు అయితే మన దగ్గర ఏంటంటే ఢిల్లీలో, ముంబైలో ఇట్లా లేదు, ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ ఇంజనీరింగ్ వాళ్ళు క్వాలిఫై అయినా కాకుండా జాయిన్ చేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు ఫీజులు కడుతున్నాయి. సో ఒక రేషనలైజేషన్ ఉండాలి కదా. మెకానికల్ ఎవరు చదవరు, ఆటోమొబైల్ ఎవరు చదవరు, ఎలక్ట్రానిక్స్ ఎవరు చదవరు, సివిల్ ఇంజనీరింగ్ ఎవరు చదవరు, అంతా ఇదే ఇంజనీరింగ్. సో నేనేమో చెప్తా అంటే ఇంజనీరింగ్కు మీరు ఇంత ఫీజు రియంబర్స్మెంట్లో 70% పోతున్నప్పుడు దాన్ని రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటుంది కదా. మొత్తం వద్దు. విదేశీ విద్యానిధి పథకం ఉంది ప్రభుత్వం. ఇప్పుడు ఉన్న వీళ్లకు 20,000 ఫీజు కట్టలేని ప్రభుత్వం విదేశాల కోత అంటే 20 లక్షల ఫీజు కడతానన్న కరెక్టా? పోనీ ఇప్పటివరకు ఇచ్చింది ఓకే, 2025 వరకు ఇచ్చింది ఓకే. నెక్స్ట్ ఇయర్ నుంచైనా చెప్పండి. ఒక్కళ్ళకే 20 లక్షల ఫీజు అంటే ఇక ప్రభుత్వం 20,000 ఫీజును ఎంతమందికి కట్టచ్చు? 20 లక్షలు అంటే ఎంతమంది కట్టచ్చు? 100 మంది కట్టచ్చు కదా, 100 మంది కట్టచ్చు కదా. సో ఒక్కళ్ళ ఫీజు 100 మందికి కట్టచ్చు. విదేశాల్లో ప్రభుత్వం ఉంటుందా? ఉండదు కదా. మినిమం ఎడ్యుకేషన్ ప్రభుత్వ బాధ్యత. సో 100 విదేశీ విద్య అనేది బంద్ చేసి ఇక్కడ 20,000 ఫీజు కట్టు, డిగ్రీ ఫీజు. పీజీలో వేరే దేశాలకు పోయేవాళ్ళు ఇప్పటి వరకు ఉన్న బకాయిలు రిలీజ్ చేయి. పాపం ఆల్రెడీ దీన్ని నమ్ముకొని ప్రభుత్వానికి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ ఇయర్ నుంచి విదేశీ విద్యా పథకం అందుబాటులో ఉండదని చెప్పు. కార్పొరేషన్స్ కూడా కడుతున్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా విదేశీ విద్య అనేది పథకం అని చెప్పి 20 లక్షలు ఇచ్చేస్తున్నారు. ఎంత 1 కోటి అయితే 5 చదువుకుంటారేమో. స్టూడెంట్స్ కి విదేశాలకు వెళ్తే స్కాలర్షిప్స్ దొరుకుతాయి. స్కాలర్షిప్ తెచ్చుకున్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అమెరికాలో, యూనివర్సిటీస్, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అది మన బాధ్యత కాదు, అక్కడ పోయి సెటిల్ చేయడం మన బాధ్యత కాదు కదా. సో ఇప్పుడు మొబైల్ ఏమంటారు, రిసోర్సెస్ కావాలంటే డబ్బులు లేవంటే మార్గం ఉంది. డబ్బులు ఎక్కువైతే ఓకే, కానీ 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, లేకపోతే వీళ్ళు ధర్నా చేయడం కామన్. ప్రతిపక్షాలు, ఎందుకంటే ప్రతిపక్షాలు అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదని బీఆర్ఎస్ ధర్నా చేస్తుంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ చేస్తారు. అల్టిమేట్గా ఫీజు విద్యార్థులకు రాదు. వీళ్ళంతా డ్రామాలు చేసేవి. ప్రతిపక్షంలో ఉండంగా ఒకటి, అధికార పక్షంలో ఉండంగా ఒకటి. ఇంకోటి రేషనలైజ్ కూడా చేయాలి. అన్ని కోర్సెస్ సంబంధించి కూడా రేషనలైజేషన్ ఎంత. అదే నేను చెప్తున్నా. నేను ఇంతమంది సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్ ఇస్తా, మీరు ఆటోమొబైల్ చదవండి. డిమాండ్ ఉన్న కోర్సులు చదవకుండా సివిల్ ఇంజనీరింగ్ ఎవడు అంటే అందరు ఏసీలోనే తిరగాలి. సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వద్దు. ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. చదువుతున్నాడు ఎవడన్నా సివిల్ ఇంజనీరింగ్? ఈవెన్ చాలా జాబ్ ఆర్ట్స్ అన్నది ఇక పనికిరాదు ఇక అన్న విధంగా అయిపోయింది. అంతే కదా. అంతే. కామర్స్, చార్టెడ్ అకౌంటెంట్ ఏం వద్దు. ఖాళీగా కాలేజెస్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఖాళీ బెంచ్లు అన్నిట్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ వేరే ఇంజనీరింగ్ ఉండనే ఉండవు. ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ చాలా తక్కువ. ఏరోనాటికల్ ఇవన్నిట్లో మన తెలుగు రాష్ట్రాల్లో చదివే వాళ్ళు చాలా తక్కువ. ఈ డిమాండ్ ఉన్న కోర్సుల దృష్ట్యా కూడా వెళ్ళాలి కదా.
వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది కదా. అసలు సొల్యూషన్ ఏంటి భరత్ దీనికి? సొల్యూషన్ ఏంటంటే పైసలు లేకుంటే చేత కాకుంటే గవర్నమెంట్ ఒప్పుకోవాలి. నేను రేవంత్ రెడ్డి ఆ డేర్ చేస్తాడని అనుకుంటున్నా. సరే, ఇప్పుడు వేరే పత్రికల్లో ఈ విధంగా కథనాలు వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కు మంగళం పాడకపోతే ఏం చేస్తారు పైసలు లేకపోతే? అంతే కదా. అంతే ఇవ్వాలి. ఇంటర్ డిగ్రీ కాలేజ్ నార్మల్ కోర్సెస్ ఇవ్వాలి. ఇంజనీరింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు పెట్టండి. 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్పండి. మెరిట్ స్టూడెంట్కి ఇవ్వాలి. ఏమో అందరూ ఇంజనీరింగ్ చదవాలి, డిగ్రీలు చదవద్దా? మేము అందరం డిగ్రీలు చదవలేదా? డిగ్రీలు చదువుకునే ఉన్నాం కదా, మాకు రాలేదా? డిగ్రీలు చదువుకొని చీఫ్ ఎడిటర్లు కాలేదా? మేము కూడా బీఎస్సీ ఎంపీ చేసాం, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం చేసాం. అందరం బతుకుతలేమా? ఈ ఇంజనీరింగ్ చదవకపోతే మంచిగా కాదన్నట్టు తల్లిదండ్రుల బిహేవియర్, విద్యార్థుల బిహేవియర్. డిగ్రీ అవుతున్నావా అంటే ఏదైనా కనబడితే డిగ్రీ అవుతే ఇజ్జత్ పోయినట్టు విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉందా? కొత్తగా 4 years డిగ్రీ అనే కాన్సెప్ట్ కూడా రానున్నారు. మంచిదే, 4 years డిగ్రీ చదివితే మంచిదే కదా. 4 years ఇంజనీరింగ్ చదివినప్పుడు 4 years డిగ్రీ అవుతే మంచిదే కదా. కొత్త కోర్సులు లేదు, క్రియేటివిటీ లేదు. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేకపోతే వాడు బతికే వేస్ట్ అన్నట్టు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేకపోతే నీట్ చేసి డాక్టర్ కావాలా. అంతే. డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తే 25,000 జీతం కూడా లేదు. పీజీ చేయండి పాపం వాల్యూ లేదు వాళ్ళకు. పీజీ చేస్తేనే డాక్టర్ కు వాల్యూ. ఆ పీజీ కూడా ఎంత కష్టపడాలి. 4 సంవత్సరాలు ఎంబీబీఎస్, 1-2 సంవత్సరాలు మళ్ళీ పీజీ కొట్టింది. మళ్ళా అది ఇంత 9-10 సంవత్సరాలు చేస్తే పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా తక్కువ జీతాలు. మళ్ళీ డాక్టర్లే మనం బ్లేమ్ చేస్తాం, ఎక్కువ పైసలు తీసుకుంటాడు, అది చేసుకుంటాడు. నిజానికి ఎక్కువ ఖర్చు అయ్యి డాక్టర్ చదువుకే. సో అందుకని అయితే డాక్టరు లేకపోతే ఇంజనీరు మిగతా ప్రొఫెషన్స్ వేస్ట్ అనే విధంగా ఉన్న సిస్టమ్ మారాలి. మాట్లాడదాం. మనతో పాటు మానవతారాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, శివప్రసాద్ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి, ఇంటర్ విద్యా జేఏసీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి రాంబాబు గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, సార్ ఇప్పుడు మీరు ఏవైతే ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చారో వాటన్నింటినీ ఏకీభవిస్తూనే సార్ ఫీజు రియంబర్స్మెంట్ పథకము అనేటటువంటి లక్ష్యము వేరు, ఇప్పుడు అది ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా వేరు. ఒక గుడిసెలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టరో ఇంజనీరో అయితే ఆ కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు మారుతాయని, ఆ గ్రామంలో అతను ఒక పెద్ద సింబాలిక్ గా అవుతాడని, ఇవన్నీ కూడా కారణాలతోటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేటటువంటిది అద్భుతమైనటువంటి పథకము. ఇప్పుడు గతంలో కొనసాగింది, ఇప్పుడు కొనసాగాలి, భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకటి. రెండవది, ఈ ఫీజు రియంబర్స్మెంట్ చర్చించేదానికంటే ముందు 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో Y2K సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ ఐటీ సెక్టర్ కు డిమాండ్ రావడము, కొత్తగా కళాశాలలు ఏర్పడము, ఇవన్నీ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పథకం రావడము. ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల యొక్క ఏర్పాటు అనేది, అది ఫీజు రియంబర్స్మెంట్ కళాశాలలక లేదా విద్యార్థులక అనేటటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. తర్వాత మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో డిగ్రీ కాలేజీలకు, జూనియర్ కాలేజీలకు ఇవ్వచ్చు కదా, ఇంజనీరింగ్ లో ఎందుకు అంటే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు అనేటటువంటిది పూర్తిగా మానేసి ఏదో వచ్చింది ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేద్దాం అనేటటువంటి పద్ధతిలో ఇంజనీరింగ్ కూడా ఇవ్వద్దు అనట్లే. ఒక స్పెసిఫిక్ ర్యాంక్ పెట్టుకోండి, 35,000, 40,000, 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తే ఎట్లా? నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నది, 35,000కు మించి మేము ₹1 కూడా ఇయ్యము, ఆ కాలేజీ ఫీజు 2 లక్షలు ఉన్నా సరే మీరు పే చేసుకోవాల్సిందే, 35,000 మేము ఇస్తామని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం కొంతవరకు ఇస్తున్నారు కదా. 10,000 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళకు ఫుల్ ఫీజు, 10,000 ర్యాంకు వరకు ఉన్న వాళ్ళకు అందరికి ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకా రిలాక్సేషన్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ అల్టిమేట్ గా ఇక్కడ జరిగేటటువంటి మిస్యూజ్ ఎక్కడ జరుగుతున్నది అంటే, ఎంసెట్ లో క్వాలిఫై వాడిని కాని వానికి కూడా ఈరోజు ఇంజనీరింగ్ లో సీట్లు వస్తున్నాయి. అంటే ఎంసెట్ క్వాలిఫై కాలేవాడు కానీ ఇంజనీరింగ్ లో తీసుకొచ్చారు. తర్వాత మీరు నిన్ననో మొన్ననో వార్తలు కనుక చూస్తే
మీరు చాలా అక్యురేట్ పాయింట్, కరెక్ట్ పాయింట్ మీరు స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 10,000 కోట్ల బకాయిలను కనుక మనము క్లాసిఫికేషన్ చేస్తే 7,000 కోట్లు కేవలం ఇంజనీరింగ్ కళాశాలకే ఇవ్వాలి. అంటే సుమారు 70%. ఇంకా అదైనా కొంత డైజెస్ట్ చేసుకోవచ్చేమో కానీ ఈ 7,000 కోట్లలో 70% టాప్ 20 కాలేజీలకు వెయ్యాలట. అంటే టాప్ 20 కాలేజీలకే ఇందులో 70% పోతుందట. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న టాప్ 20 కాలేజీలకు ఒక్కొక్కరికి 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్ల చొప్పున ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు సోకాల్డ్ కార్పొరేట్ కాలేజీలు అంటే అరోరా కాలేజెస్ కావచ్చు, లేకపోతే ఈ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికే ఒక్కొక్క వాటికి పెద్ద ఎత్తున డబ్బులు పోతున్నాయి. ఒకటి. రెండవది ఏమైతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాశాలలు ఆల్రెడీ ఇప్పటికే మూతపడ్డాయి, ఈ భవిష్యత్తులో ఇంకా కూడా మూతపడతాయి. రెండవది ఏమైపోయింది, ఇది ఎక్కడికి దారి తీసింది అంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ వాడు కాలేజీకి రాడు, కానీ గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నాడు, ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ పేరు మీద సర్టిఫికేట్ వస్తే నాకు ఫీజు రియంబర్స్మెంట్ 35,000 ర్యాంక్ వచ్చినా వస్తుంది అనేటటువంటి పద్ధతుల్లో ఈ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం మిస్యూజ్ అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రారంభమైన తర్వాత విద్యార్థుల దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేయడం తప్పు అని చెప్పి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో నిన్న కోర్టు అబియన్స్ లో పెట్టింది. ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు మీరు చెప్పినటువంటి ఫారిన్ పాలసీ కానీ అంటే ఫారిన్ స్టూడెంట్స్ కు సంబంధించిన పాలసీ కానీ ఇక్కడ కానీ ఖచ్చితంగా ఇందులో లబ్ధిదారులు ఉన్నారు, జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కళాశాలలు మిస్యూజ్ చేస్తున్నటువంటిది వాస్తవము. డిగ్రీ కాలేజీలు ఇప్పుడు మీరు చెప్పిన దానికి పూర్తిగా భిన్నమైనటువంటి వాదన ఒకటి నేను మీకు చెప్తాను. ఒకటి, ఈరోజు రాష్ట్రంలో 430 జూనియర్ కాలేజీలు ఉన్నాయి, 1,499 రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అందులో సీట్లు దాదాపు 50% ఖాళీ ఉన్నాయి. కానీ అయినా కూడా ప్రైవేట్ కళాశాలలకు విద్యార్థులు ఎందుకు వెళ్ళాలి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లించాలనేది ఒకటి. రెండవది, 130 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 56 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అందులో 50% అడ్మిషన్ కూడా కాలేదు. ఉదాహరణకు నేను గజ్వెల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే, గజ్వెల్లో యూనివర్సిటీ లాంటి భవనం ఉంది, కానీ అక్కడ 7 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు నడుస్తుంది. గవర్నమెంట్ కాలేజీలోనేమో 3-4 చేరుతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది. అల్టిమేట్ గా ఈ రోజు మనము పాయింట్ ఆఫ్ ద డిస్కషన్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు హైకోర్టు చెప్పింది ఏంటి, మీరు పిల్లల దగ్గర వసూలు చేసుకోండి అనేటటువంటిది స్పష్టంగా చెప్పింది. రేపు పిల్లల దగ్గర వసూలు చేసుకోండి అంటే ఈ పిల్లల దగ్గర ఫీజు లేనప్పుడు అల్టిమేట్ గా వీళ్ళు చేరకుండా ఏ డిగ్రీకో ఇంకో దానికో పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క సమస్య పైన ఇప్పుడే బట్టి విక్రమార్క దగ్గర జరిగినటువంటి మీటింగ్ నుంచి నేను వస్తున్నా. మాకు 10,000 కోట్ల రూపాయలు తక్షణం ఇస్తే తప్ప ఉద్యోగులకు, పెన్షనర్లకు మాకు వెసులుబాటు అయ్యే పరిస్థితి లేదు. నిన్ననే ఆర్టీసీ సమ్మె వచ్చింది, రేపు ఈ సమస్య. ఈ విధంగా ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది ప్రభుత్వం దగ్గర ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి ఆర్థిక పరిస్థితి ఉందనేటటువంటిది అందరికి తెలుసు. కానీ ఈ రోజు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా కూడా మీనమేషాలు లెక్క పెట్టి ఇంకోటి చేయకుండా తక్షణం దీనికి సంబంధించి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఏదో రకమైనటువంటి నేనేమంటున్నా, 70% ఇంజనీరింగ్ కాలేజీలకు ఇవ్వాలి కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలు ఆపి జూనియర్ డిగ్రీ కాలేజీలకు మొత్తం క్లియర్ చేసి పడేయండి. దాదాపు 70% మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినంత వరకు వాళ్ళకు మేనేజ్మెంట్ కోటా ఉంది కాబట్టి మేనేజ్మెంట్ కోటా వచ్చిన ద్వారా డబ్బుల ద్వారా వాళ్ళు కాలేజీలు నడపవచ్చు, అధ్యాపకులకు జీతాలు చెల్లించవచ్చు, ఇటువంటివన్నీ అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ప్రభుత్వము ఇప్పటికీ కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోకపోతే రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇంకా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు పోయే అవకాశం ఉంది. ఈ విధంగా విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి చేటు తెచ్చేటటువంటి విషయం. మానవతారాయ్ గారు ఈ విషయంలో స్పందిస్తారని చెప్పి నేను కోరుతాను. మానవతారాయ్ గారు ఏంది ఇప్పుడు జీవో తీసుకొస్తే మళ్ళీ ప్రభుత్వం దాన్ని హైకోర్టు వెంటనే ఆపేసింది. ఇప్పుడు విద్యార్థులకు చెల్లించడం ఇంకా ప్రమాదకరం. ఇక్కడ విద్యార్థులకు చెల్లిస్తామంటే 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు అంటే ముందు కట్టుకోండి అన్నట్టే కదా. సరే, విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. చేయూతనివ్వాలి వెనకబడిన తరగతుల వాళ్లకు, అదే విధంగా వాళ్ళ ఇంజనీర్లు డాక్టర్లు చేయాలి అనే సంకల్పంతో దీన్ని దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఎంతో మంది ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. సరే, తులసి వనంలో గంజాయి ముక్కలు అన్నట్టు కొంతమంది ప్రతి దగ్గర కూడా తయారవుతుంటారు. అంత మాత్రాన ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేస్తామంటాం కూడా అది బలుగు బలహీన వర్గాలకు, అదే నిమ్న వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు హానికరమైనటువంటి చర్యగా మారుతుంది. కాబట్టి ఏదో రకంగా దీన్ని గాయమైతే చేతికి గాయమైతే చేయి నరుకోం, అక్కడ ఎక్కడైతే దెబ్బ తగిలిందో మందో మాకో రాసుకొని నయం చేసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అందరికి తెలిసిన అంశమే. ఒక పక్కన ఇటు ఉద్యోగస్తుల బకాయిలు పేరుకుపోయినాయి, ఇటు విద్యార్థుల బకాయిలు గత ప్రభుత్వం కారణంగా పేరుకుపోయినాయి. వాటన్నిటిని కూడా టోకెన్ల వారీగా చెల్లించుకుంటూ ఇలా అనేక సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు 1వ తారీఖించుకుంటూ ఇలా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి నిజంగా చెప్పాలంటే ఒక గజ ఈతగాళ్ళ లెక్క శ్రమిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు అయితే ఈ పాటికి అసలు వామ్మో నేను నడపలేను, నేను నిర్వహించలేను అని చెప్పేసి ఈ భారం నా వల్ల కాదని వెళ్ళిపోయేవాళ్లే. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీ కాదు, ప్రాంతీయ ప్రభుత్వం కాదు, ఇది కేంద్ర జాతీయ పార్టీతో నడుస్తున్న ప్రభుత్వం. దీని జాగ్రత్తలు చాలా ఉంటాయి. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసిందంటానికి నేను గతంలో చెప్పిన 100% చెప్పిన. కాబట్టి ఈ యొక్క నష్టానికి కారణం ప్రధానంగా గత ప్రభుత్వం. సరే, దాని మీద నిందలేయట్లే. ఇప్పుడు ఈ యొక్క సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి? కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా తీసుకుంటే వారి యొక్క ప్రాయోజిత అంటే కేంద్రం యొక్క స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని, దాంట్లో ఈ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది? 60-40% నిష్పత్తులు. అంటే 60% కేంద్రం భరిస్తారని చెప్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలకు సంబంధించిన దానికి మీరు భరించాలని చెప్తుంది. ముందుగా ఏం చెప్తుంది? మేము గనుక డబ్బులు వెయ్యాలంటే మీరు ముందు ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో మీరు విద్యార్థుల ఖాతాలో డబ్బులు వేసి చూపించండి, ఆ తర్వాత మిగతా 60% వేస్తున్నట్టు. వాళ్ళు వేసేది ఎంత? 60% పేరుకు చెప్పడం. వాళ్ళు వేసేది మొత్తం కలిపితే సంవత్సరానికి 345 కోట్లు 400 కోట్లు కూడా రావటం లేదు. అసలు వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక బీసీ విద్యార్థులకు 30 లక్షల మంది విద్యార్థులకు ఖర్చు పెట్టింది ఎంత అంటే 2,475 లక్షలు మాత్రం, 2,475 లక్షలు మాత్రమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది విద్యార్థులు సుమారు అటు ఇటు అంచనాగా వాళ్ళ కోసం సంవత్సరానికి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసమే, ఈ స్కాలర్షిప్ల కోసమే మొత్తం 2,500 కోట్లు ఖర్చు పెడతారు. కాబట్టి ఇది కేంద్రం నుంచి సాయం మనకి పూర్తి స్థాయిలో అందట్లేదు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే మొత్తం కూడా మళ్ళీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు అని చెప్పి మొత్తం విద్యా రంగంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు దానన్నిటికి కూడా మళ్ళీ ఈ 400 కోట్లను సరిపెట్టాలి. కాబట్టి వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం ఉన్నప్పటికీ దీన్ని ఏదో రకంగా విద్యార్థులకు మేలు చేయాలని చెప్పి జీవో నెంబర్ 7 తీసినాం మేము. జీవో నెంబర్ 7 ఎట్లా విద్యార్థులకు మేలు అవుతుంది? ఏది అంటే విద్యార్థుల ఖాతాలోకి వేసిన తర్వాత అప్పటిదాకా అడ్మిషన్ల టైంలో గానీ యాజమాన్యాలు వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. తర్వాత ఏదైతే ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఉంది కదా, వాళ్ళు నిర్ణయించిన తర్వాత ఫీజు నిర్ణయించిన తర్వాత అప్పుడు అక్కడ విద్యార్థుల నుంచి తీసుకోమని చెప్పినాం. ఇంత కళాశాల యాజమాన్యం ఏంది, వెంటనే కావాలి వాళ్ళకి, వెంటనే తక్షణమే కావాలి వాళ్ళకి. అంటే 4 సంవత్సరాలు ఇవ్వకపోతే 2022 బకాయిలు కూడా ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు వాళ్ళు కూడా? కొత్త సంవత్సరం నుంచి అండి తీసుకొచ్చింది, ఈ విద్యా సంవత్సరం నుంచి. ఈ విద్యా సంవత్సరం పక్కన పెడితే 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎప్పుడు పాత బకాయిలకు టోకెన్లు విడుదల చేసినాం.
టోకెన్ల వారీగా, వంతుల వారీగా. మార్చి 31 కా టోకెన్లు క్లోజ్ అవుడు. అవును, మరి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మనం వాళ్ళ కళాశాల యాజమాన్యాలు నచ్చజెప్పు, వాళ్ళతో చర్చలు చేస్తున్నాం కదా. గతంలో ఈ మాత్రం వ్యవహార శైలి కూడా లేదు కదా. ఇప్పుడు కార్మిక సంఘాలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానివ్వండి, ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. గత ప్రభుత్వం లాగా నియంతృత్వంగా వ్యవహరించట్లా. ఇది స్పందించే ప్రభుత్వమే గాని గత ప్రభుత్వం లాగా బంధించే ప్రభుత్వం కాదు. ఏదో రకంగా మీకు ఇయ్యాలి కాకపోతే రేపు చెల్లిస్తామని చెప్పి వంతుల వారీగా టోకెన్లు ఇస్తూ ఆ 10,000 కోట్ల బకాయిలు, 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించే కార్యక్రమం ఉంది. కాబట్టి విద్యార్థులకు వాళ్ళ యొక్క చదువులకు ఎటువంటి నష్టం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తీసుకొస్తే వాళ్ళు స్టే ఇచ్చారు. అది 4వ తారీఖు వరకు మొత్తానికి హైకోర్టు నిలుపుదల చేసింది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 2,500 కోట్లు విద్యార్థుల ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క చదువుల కోసం ఖర్చు పెడుతుంది. సరే, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి, ఎందుకంటే గతంలో కాకుండా నేరుగా విద్యార్థుల ఖాతాలు వేస్తున్నాం. 2024 నుంచి ఆల్రెడీ ఎస్సీ విద్యార్థులకు వాళ్ళ ఖాతాలో వేయటం జరుగుతుంది. గతంలో అది కూడా ఏంది, కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. మీరు నిజంగా ఈ పాస్ ద్వారా కానివ్వండి, లేకుంటే విద్యార్థులు డైరెక్ట్ DBT అంటారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో వేస్తేనే మేము ఇచ్చేటువంటి అరకొర నిధులు కూడా ఇస్తాం, లేకపోతే ఇవ్వమంటే ఆ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతాను. అది కళాశాల యాజమాన్యాలు. శివప్రసాద్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మానవతరాయి, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాంబాబు గారికి, జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా. వాస్తవానికి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి పథకం అయినప్పటికీ ఇది తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటికే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి బాకీలను చెల్లిస్తూ మొత్తం కూడా మేము 9.5 సంవత్సరాల కాలంలో కరోనా 2 సంవత్సరాల కష్టాలు వచ్చినా, పెద్ద నోట్ల రద్దీ వచ్చినా, GST దాని ద్వారా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా మొత్తం కూడా ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది 9.5 ఏళ్లలో 19,500 కోట్లు చెల్లించింది. ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి బకాయిలు మీరు ఇంట్రోలో చెప్పారు ఏంటంటే అది ఆనవాయితీకి వస్తుంది, కొన్ని పెండింగ్ పెట్టడం, సంవత్సరం 2 సంవత్సరాలు అది పెండింగ్ పెడుతూ ఆర్థిక సమస్య అదే డెఫినెట్ గా అది ముందటి నుంచి వస్తుంది. అది బాకీ ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్నాయి. మీరు పోయి కిరణ్ కుమార్ రెడ్డిని అడుక్కోమని చెప్పలే మా కేసీఆర్ గారు. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరనో రోషయ్య దగ్గరనో అడుక్కోండి మీరు పోయి ఫీజు బకాయిలు అని చెప్పలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే చెప్తుండో మీరు పోయి కేసీఆర్ దగ్గర పోయి బకాయిలు అడుక్కోండి అని. ఈ రోజు కేసీఆర్ గారి పాలనలో ఎన్ని కష్టాలు వచ్చినా గానీ, కొత్త రాష్ట్రం అయినా గానీ ఈ రోజు 19,500 కోట్లు మేము చెల్లించినాం. ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ళు చెప్పింది ఏంది, మేనిఫెస్టోలో పెట్టింది ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. అంటే ATM కార్డు లెక్క భరోసా కార్డు ఇస్తాము, ఎప్పుడు ఏ విద్యార్థి ఎక్కడ చదువుకున్నా ఆ ATM కార్డు లెక్క గీక్కోవాలి, అలాగే పైసలు తీసుకోవాలి, చదువుకోవాలనే మాదిరిగా మేనిఫెస్టోలో పెట్టింది. అదే విధంగా మహిళా విద్యార్థులకు 18 ఏళ్ళు నిడితే స్కూటీలు ఇస్తామన్నారు. అదే విధంగా SC ST విద్యార్థులు 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, PG పాస్ అయితే 50,000, PhD పాస్ అయితే ₹1,00,000. అదే కాకుండా పాత పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు మొత్తం కూడా అనా పైసాతో చెల్లిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందా లేదా అనేది మానవతరాయ్ గారు మళ్ళీ మాట్లాడినప్పుడు చెప్పాను. ఈ రోజు ఇవన్నీ చెప్పగా వాళ్ళు ఈ 2.5 సంవత్సరాల కాలంలో చెల్లించినటువంటిది మొన్ననే కాలేజీలు మొత్తం బంద్ చేసి, నిరవధికంగా బంద్ చేస్తామని చెప్పిన తర్వాత ఏం చెప్పారు, ఫస్ట్ దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు అన్నారు. కానీ చెల్లించింది ఒక 300-400 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ రోజు మొత్తం కూడా బకాయిలు ఈ సంవత్సరం వరకే చూసుకుంటే, ఈ సంవత్సరం కలపకుంటేనే 10,000 వరకు కోట్ల ఉన్నటువంటి పరిస్థితి బకాయిలు. ఈ రోజు వీళ్ళు తెస్తున్నటువంటిది ఏంది, ఇప్పుడు డిఓ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని చెప్పేసి వీళ్ళు ఏదైతే తీసుకురావాలని చెప్తారో దాన్ని వాళ్ళు హైకోర్టు పోయి కాలేజ్ మేనేజ్మెంట్ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. ఈ రోజు పేద విద్యార్థులకు ఇప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఈ పథకాన్ని కొనసాగించినందుకు ఈ రోజు మనం మాట్లాడుతూ చాలా మంది ఇంజనీరింగ్ చదువుతుర్రా, లేకపోతే ప్రొఫెషనల్ కోర్స్ కాకుండా డిగ్రీలు చదువుకొని మంచి వాళ్ళు కాలేరా అంటే అయ్యిండ్రు డెఫినెట్ గా. కానీ ఒక పేద విద్యార్థి కూడా, పూరి గుడిసెలు ఉన్నటువంటి విద్యార్థి కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రభుత్వ డబ్బులతోని చదువుకునేటటువంటి పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిరు, కేసీఆర్ గారు కొనసాగించారు. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో
వీళ్ళు ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నట్టు ఈ రోజు పెండింగ్ బకాయిలు చెల్లించేదానికి మీరు ఇప్పుడు మొత్తం time frame లేదు. అప్పులు చేసిపోయినారు 8 లక్షల కోట్లు సార్, మేము అప్పులు చేస్తే మేము కాళేశ్వరం కట్టినాం, అప్పులు చేస్తే ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కట్టినాం, అప్పులు చేస్తే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, ప్రతి జిల్లాలో ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా 40,000 కోట్లతో ఇంటింటికి నీళ్లు ఇచ్చినాం. మేము మస్తు అప్పులు చేసిన దానికి మేము చెప్తాం, చాలా చేసినాం. మేము అప్పులు చేస్తే అంతకన్నా డబుల్ ఆస్తులు సృష్టించినాం. ఈ రోజు మేము కట్టినటువంటి సెక్రటరియట్ లోనే ఆయన పోయి ముఖ్యమంత్రి కూర్చుంటున్నాడు. మేము కట్టినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే ముఖ్యమంత్రి గారు కూర్చుంటున్నారు. మేము కట్టినటువంటి మా ప్రభుత్వంలో కట్టినటువంటి దాంట్లోనే కలెక్టరేట్లలో మొత్తం కూడా పరిపాలన కొనసాగుతున్నది. మేము ఈ రోజు కడితేనే మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చినాయి. ఈ రోజు ప్రతి ఇంట్లో మంచినీళ్లు. ఈ రోజు పరిస్థితి ఏంది భరత్ గారు? పెన్షనర్లు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అంటే వాళ్ళు ప్రభుత్వం దగ్గర జమ చేసినటువంటి పైసలు రావడానికి కోసం వాళ్ళు హైకోర్టుకు పోయి హైకోర్టు నుండి ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, చీఫ్ సెక్రటరీల మీద, అందరి మీద మొత్తం కూడా ఏమంటారు వాళ్ళ మీద కేసులు వేసేసి మరి కంటెంప్ట్ పిటిషన్లు వేస్తే కంటెంప్ట్ పిటిషన్ వేస్తే వచ్చి ఒప్పుకొని మేము చెల్లిస్తామని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ప్రభుత్వం చెప్తున్నటువంటిది. వీళ్ళు చెప్పింది ఏంది? వీళ్ళకు ఈ రోజు వీటిలకు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడానికే పైసలు లేవు, మహిళలకు 2,500 పైసలు లేవు, పెన్షనర్లకు ఇవ్వడానికి పైసలు లేవు, ముసలమ్మలకు పెన్షన్ పెంచడానికి పైసలు లేవు. కానీ వీళ్ళకు మాత్రం దుబారా చేయడానికి, ఢిల్లీలో చక్కర్లు కొట్టడానికి, హెలికాప్టర్లు వేసుకొని తిరగడానికి, మెస్సీతోని ఫుట్బాల్ ఆడడానికి, అదే విధంగా అందాల పోటీలు పెట్టడానికి వీటికి మాత్రం డబ్బులు ఉన్నాయి. ఒకసారి ఆర్ కృష్ణ గారు జైన్ రాజ్యసభ సభ్యులు ఒకసారి ఆయనతో మాట్లాడు. ఆర్ కృష్ణ గారు, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము, హైకోర్టు ఆర్డర్స్, ఎట్లా నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ప్రతి గవర్నమెంట్ 3-4 సంవత్సరాలు పెండింగ్ లో పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ఫీజుల స్కీమ్ ఎత్తివేయాలన్నటువంటి కుట్ర చేస్తున్నాడు. దానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి మనకు. రెండవది, మొన్న కోర్టు ఆర్డర్ ఏమిస్తుంది? ఫీజులు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇస్తారు. కోర్టు ప్రజల పక్షాన ఉంటుందా? వీళ్ళు బలహీనమైన వాదనలు వల్ల ఒకవైపు సుప్రీంకోర్టు 2 తీర్పులు ఉన్నాయి, అదేవిధంగా యూజీసీ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, సాంకేతిక విద్యా మండలి నుంచి ఆదేశాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 10 ఆర్డర్లు ఉన్నాయి ఈ విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయొద్దని. అయినప్పటికీ కోర్టు అట్లా ఇచ్చిందంటే ప్రభుత్వం అక్కడ కేసులను నీరు గార్చాలనేది ఒక పాయింట్. రెండవది, ఒకవైపు ప్రభుత్వము బడ్జెట్ విషయం మాట్లాడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు అయింది. 1,60,000 కోట్ల అప్పు తెచ్చిర్రు, 6 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, దాదాపు 10 లక్షల కోట్ల ప్రభుత్వంకి వచ్చింది. ఒక్క 8,000, 6,000, 5,000 ఇవ్వనికే వీళ్ళ మనసు ఎందుకు వస్తలేదు? వీళ్ళు పరిపాలన కాలం లోపల కూడా ఒక్క పైస ఇవ్వకుండా 200 కోట్లు 300 కోట్లు ఇచ్చిందంటే ఇష్టం. కాంట్రాక్టర్లకు 7,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక కాంట్రాక్టర్ కు 7,000 కాంట్రాక్ట్ బిల్లు చెల్లించారు. అనేక మంది కాంట్రాక్టర్లకు చెల్లిస్తే కమిషన్లు వస్తాయి, వీళ్ళకి ఇస్తే రాదు కదా. అదే ఈ స్కీమ్ ఎంతో ముఖ్యమైనది. దీనికోసం నేను 10 ఏళ్లు కొట్లాడితే రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా 4 ఏళ్లు కొట్లాడితే చివరి సంవత్సరం లోపల ఈ స్కీమ్ పెట్టడానికి ఆయన గొప్ప నాయకుడు అంగీకరించాడు. దీనికోసం నేను 5 రోజులు అమర నిరాదీక్ష చేశాను. అంతేకాదు దాదాపు 600 ధర్నాలు చేశాం. ఎంతో పోరాడి ఈ స్కీమ్ పెట్టిస్తే ఈ స్కీమ్ ప్రభావం వల్ల సమాజంలో గొప్ప మార్పు వచ్చింది. ఓ గుడిసెల పుట్టినాడు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఓ పీజీ చదువుతున్నాడు. ఎంతో పేద కులాల వాళ్ళు, పేద వర్గాల వాళ్ళందరూ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలు కూడా మొత్తం ప్రతి ఒక్కరు కూడా చదువు, ఉన్నత విద్య చదివి ఓ జ్ఞాన సమాజం ఏర్పడుతుంది. దీన్ని చూసి ఈ పాలక వర్గాలు, అగ్రకుల పాలకులు ఓర్వలేక ఈ స్కీమ్ ఎత్తివేయాలనే కుట్ర. అంటే ఈ స్కీమ్ ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. దీని మూలంగా వీళ్ళకి లేబర్ దొరుకుతలేరు. మీరు ఒకటి గమనించండి, ప్రాక్టికల్ గా ఎంత ఈ స్కీమ్ ప్రభావం ఉందంటే 2 ఏళ్ల వరకు
రోడ్ ప్లేస్ దగ్గర, అపార్ట్మెంట్ కట్ట దగ్గర, పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంది. ఇప్పుడు ఎవరున్నారు? ఎక్కడన్నా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన లేబర్ ఉన్నారు. ఎక్కడ చూస్తే అక్కడ మన వాళ్ళందరూ చదువుకుంటున్నారు. దీంతో సమాజంలో బాగా ప్రభావం, సామాజికంగా ఆర్థికంగా బాగా ప్రభావం పడ్డది. సమాజంలో కూడా మార్పు కనిపిస్తుంది. దీన్ని చూసి ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పోట్లాడే అగ్రకుల పాలకులు బీసీలు చదువుకుంటూ వరుస్తలేరు. వీళ్ళే ముఖ్యమంత్రుడు, వీళ్ళే మంత్రుడు, వీళ్ళే కేంద్ర మంత్రుడు. కనీసం బీసీలు చదువుకుంటే కూడా వరువరు, సర్పంచులు అయితే వరువరు. ఇంత అన్యాయం జరుగుతుంది. దీని మీద ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడో ఇప్పుడే సవాల్ చేస్తున్నాం. ఈ స్కీమ్ ముట్టుకున్న వాళ్ళందరూ రోషయ్య ముట్టుకున్నాడు తీసేయాలని. ఆయన పదవే పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ట్రై చేసాడు. 30 తిప్పలు పెట్టాం ఆయనను. 3 జల నీళ్లు రాపినాం. కేసీఆర్ కొంత బడ్జెట్ ఇచ్చుకుంటూ కొనసాగించాడు. ఆయన పెద్ద ప్రయత్నం చేయలేదు కానీ కొంత ట్రై చేసిన 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చుకుంటా స్కీమ్ ను కొనసాగించారు. రేవంత్ రెడ్డి మాత్రం బడ్జెట్ ఇవ్వకుండా కుంటి సాకులు లెంకుకుంటూ బడ్జెట్ లేదు, కుంభకోణాలు చేయడానికి. ప్రభుత్వ భూములాగాయి, అజైన్ భూములు దొరికాయి, నిజాం భూములు సరిపోతలేవు, ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు సరిపోతలేవు, సైనికుల భూములు సరిపోతలేవు, ఇనాం భూములు సరిపోతలేవు, చివరకు స్కాలర్షిప్లు కూడా సరిపోతలేవు. ఇది వీళ్ళ చిత్త తీస్తే పెద్ద ఎత్తున అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సమయం వస్తుంది. వెంటనే ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం. ఈ స్కీమ్ తీసేసే దమ్ము నువ్వు అనుకుంటున్నావు, సంఘాలను కొంటా, వాళ్ళ లీడర్లను కొంటా. ఈ స్కీమ్ ప్రజలను 2 కోట్ల మంది ప్రజలను కొనలేవు. కాబట్టి ఈ స్కీమ్ కొనసాగించి మర్యాద దక్కించుకో, లేకపోతే మాత్రం తప్పనిసరి ఒట్టిగా వదిలిపెట్టాము, భరతం. ఇది ఒక్కరిద్దరి ఇష్యూ కాదు, 2 కోట్ల మంది బీసీల ఇష్యూ, 2 కోట్ల మంది. రెండవది, ఈ స్కీమ్ ప్రభావం వల్ల ఒక సర్వేలో ఇప్పటి వరకు 1,80,00,000 మంది వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డట్టు రిపోర్ట్ ఉంది, చదివిందని. కాబట్టి ఎంతో గొప్ప స్కీమ్ అని దేశమంతా, ఈ స్కీమ్ దేశంలో ఎక్కడ పెట్టలేదు, ఇక్కడనే మనం కొట్లాడి పెట్టించడం. ఇప్పుడు దీని ప్రభావం చూసి యూపీ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు మేము పోయి కలిసినప్పుడు ఈ స్కీమ్ ని వాళ్ళు పెట్టడానికి ప్రపోజల్ తయారు చేస్తున్నారు. అరే మనం చూసి వేరే స్టేట్ వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ కొనసాగుతున్న ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా డ్యూస్ లేకుండా చేయట్లేదు కదా, 2-3 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది అంటే. సరే అక్కడ మరి ఎంత బడ్జెట్ ఇప్పుడు అప్పుల రాష్ట్రం అయిపోయింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంతే కదా. దీనికి కూడా అప్పులు 4 లక్షల కోట్ల అప్పులు ఇతర స్కీమ్లకు చేసుకుంటా, దీనికి 5,000 అప్పులు చేయడానికి ఏం, దీనికి లక్షల మంది బాగుపడతారు కదా. ఇప్పుడు ఈ స్కీమ్ 14 లక్షల మంది ఎగ్జిక్యూటివ్ స్టూడెంట్స్, కోర్స్ అయిపోయిన 3-4 లక్షల మంది, దాదాపు 18 లక్షల మంది బెనిఫిట్ పొందే స్కీమ్ కు దీనివల్ల మీకు ఏం లాభం అవుతుంది, రెప్ప నష్టం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్కీమ్ పెట్టినందుకే రెండవసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగాడు. దాని ప్రభావం విపరీతంగా ఉంది. మేము అప్పుడు ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు ఏదో చెప్తారు, చెప్పండి మానవతరాయ్ గారు. ఆర్ కృష్ణయ్య గారు మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తాడు. ఒక బీజేపీ రాజ్యసభ సభ్యుడై ఉండి ఎన్నడన్నా రాజ్యసభలో ఇవాళ కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి రాష్ట్రానికి అరకొర అంటే 60% పేరు చెప్తుంది. మేము 60% ఉపకార వేతనాలకు మన నిధులు ఇస్తున్నాం, కానీ తీరా చూస్తే రాష్ట్రానికి 340 కోట్లు కూడా రావటం లేదు. మరి దాని గురించి నిధులు పెంచాలని నరేంద్ర మోడీ, ఓబీసీ ప్రధానని చెప్పుకునే నరేంద్ర మోడీని బీసీ బహుజన నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు ఎప్పుడన్నా రాజ్యసభలో మాట్లాడినరండి? ఈ 2 సంవత్సరాల కాలంలో మా బకాయిలని కొడితే కేసీఆర్ ప్రభుత్వంలో కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన తక్షణ బాధ్యత ఏంటంటే ఇలా కోట్లాది మంది బీసీలు దేశవ్యాప్తంగా ఉంటే మన మాటలు చెప్పనివ్వండి. ఎందుకంటే మీకు అవకాశం వచ్చింది, రాజ్యసభలో మీరు మాట్లాడాలి. రేపు మీరు తప్పకుండా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలా. ఇలా మీరు 2 కోట్ల మంది బీసీలు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు కోట్లాది మంది విద్యార్థులుంటే మీరు 30 లక్షల మంది మీ బీసీలకి ప్రధానమంత్రి యశస్వి పథకం కింద ముష్టి విసురుతున్నారండి 2,400 కోట్లు.
సరిపోతాయండి? ఏమన్నా ఏ మూలకైనా సరిపోతాయా? తెలంగాణకు వచ్చేది 50-60 కోట్ల బీసీ విద్యార్థులు. మీరు దాని గురించి మాట్లాడండి ముందు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వానికి దయచేసి రాజ్యసభలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీయండి. బీసీ ఉపకార వేతనాలకు మరి వచ్చే విధంగా చూడాలని చెప్పి నేను కోరుతాను జీవీ ద్వారా. ఇది అది కాదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ స్కీమ్ రాజ్యసభలో నిలదీయాలి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంటే 2400 కోట్లు ఎట్లా సరిపోతాయి? 30 లక్షల మందికి దేశవ్యాప్తంగా బీసీ విద్యార్థులు 30 లక్షల మంది కొట్టాడు. మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో నిధులు అధికంగా ఇస్తారు, ప్రతిపక్షాలను చోట నిధులు కోత విధిస్తారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసి లబ్ధిదారులు అధికారం చేపట్టాలని ప్రయత్నం చేస్తారు. గారు మాట్లాడేది మొత్తం డైవర్షన్, టాపిక్ డైవర్షన్ విషయం. ఏం డైవర్షన్ చేయాలి? మీరు చేశారు. మీకు కూడా ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఆర్కృష్ణ గారు ఒక్క నిమిషం. కాబట్టి బీసీ విద్యార్థుల గురించి, ఎస్సీ విద్యార్థుల గురించి రాజ్యసభలో ఎప్పుడన్నా వారు రాజ్యసభలో అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత దేశం మొత్తం కూడా గర్విస్తారు. అంటే మీరెందుకు సపోర్ట్ చేస్తారంటే బీజేపీ టీవీలో కూడా అంటే నేరుగా మద్దతు తెలుపుకుంటారు. మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి? రాజకీయాలు చేయడానికి ఆర్కృష్ణ గారు చెప్పండి, వాళ్ళందరినీ మ్యూట్ చేశాం. ఎస్, కేంద్ర ప్రభుత్వంలో మానవతరాయని పోయి చూడమాను. రాజ్యసభ బటన్ కొట్టు నేను మాట్లాడే ప్రతిదీ, నాకు వచ్చే ప్రతి ఛాన్సు బీసీల గురించే మాట్లాడుతున్నా. రెండవది, కేంద్ర ప్రభుత్వానికి జనాభా లెక్కలు కూడా నేనే ఒప్పించిన. అదే కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర మీద డిపార్ట్మెంట్ సోషల్ జస్టిస్ పోయి చూడండి, ఒక 100 మెమోరాండాలు నాయ ఉంటాయి. దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా బీసీ గాని దళితుడు, ఒక బీసీలే కాదు ఎస్సీ ఎస్టీలే కూడా నేనే ఇస్తున్నాడా మాట్లాడుతున్నా, ఫుల్ టైమ్ గా మాట్లాడుతున్నా. ఎందుకు అట్లా నోరు కొట్టే ముచ్చేట్టు మాట్లాడతారు? ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తుంటే దాన్ని కూడా మీరు ప్రశ్నిస్తే అర్థం ఉందేమన్నా? ఒక్కసారి పోయి చూడు, లేదా నా దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు మాట్లాడేటోళ్లకు డిమాండ్ ఏంటో తెలియదు, స్కీమ్ లక్ష్యం తెలియదు, ఏమీ తెలియదు. ప్రభుత్వాన్ని సమర్థించుకుని నోరు కొట్టే మాటలు మాట్లాడితే కాదు, జాతి ప్రయోజనాల కోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వం మీద మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంలో కూడా పార్లమెంట్ లో నేను మాట్లాడే ప్రతిదీ మీరు చూడండి. బీసీ ఎస్సీ ఎస్టీలది ఉంటుంది తప్ప వేరే ముచ్చట్లు. నాకు అవకాశం తప్పిస్తారు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారి బీసీ ఎస్సీ ఎస్టీల గురించే మాట్లాడుతున్నా. వాళ్ళు వచ్చి క్వశ్చన్లను నేను వేసిన క్వశ్చన్ కూడా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీల క్వశ్చన్లే ఉన్నాయి తప్ప అది 2 రకాల క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పేటంటే స్టార్ అన్ స్టార్. ఈ 2 క్వశ్చన్లు కూడా మీరు ఒక్కసారి కంప్యూటర్ లో కొట్టి చూడండి ఏమున్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నాయి. అది ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఉంటాయి. మనతో పెట్టిన ఈ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ను దేశమంతటా పెట్టాలని నేను కేంద్ర ప్రభుత్వం మీద చర్చల్లో ప్రధానమంత్రిని మొన్న కలిసినప్పుడు కానీ, హోమ్ మినిస్టర్ ని కలిసిన, ఫైనాన్స్ మినిస్టర్ ని కలిసిన, కమిషన్లను కలిసిన, ప్రతిదీ ఇదే మాట్లాడతా. చదువు మీదనే మాట్లాడుతున్నా. ఫీజుల రియంబర్స్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి. గురుకులాలు ఇక్కడ మనం కొట్లాడి పెట్టించడం ఎప్పుడో 82లా. దేశంలో ఎక్కడ పెట్టలేదు. ఎక్కడన్నా ఏ పార్టీ అన్న ప్రేమతో పెట్టిందా? ఈడ ప్రతి జీవం మీద నా పేరు ఉంటుంది. ఈ విధంగా మాట్లాడి ఈ సైడ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు మనం ఈ జాతిలో ఉన్నందుకు ఏదో రకంగా మీకు అనుకూలమైన పద్ధతిలో మీరు ఫైట్ చేయాలి. మీకు కమిట్మెంట్ లేదని కాదు, కానీ పార్టీ నిబంధనలున్నా ఫైట్ చేయాలి. నేను ఫైట్ చేస్తానన్నా చూడండి, మీరు కేంద్ర ప్రభుత్వం లోపల రికార్డ్స్ ఉన్నాయి. ఒక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి కాదు, మొత్తం ఫైళ్ళని ఏ ఫైల్ తీసినా నాదే కనిపిస్తుంది అక్కడ. అంత ఆ విధంగా వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మీరు పార్టీ పరిధిలో మాట్లాడినా అక్కడ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన నైతిక సామాజిక బాధ్యత నాయకుల మీద ఉంటుంది. దాన్ని మీరు ఎదుగుతూ మన జాతి గురించి కూడా పోరాడితే అందరం సంతోషిస్తాం. కాబట్టి తప్పనిసరి
ఫీజుల రియంబర్స్మెంట్ యొక్క ప్రభావం చాలా ఉంటది. ఆ స్కీమ్ తీసేస్తే ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది, మీకే నష్టం అవుతుంది. దానివల్ల పెద్ద నష్టమేం లేదు ప్రభుత్వానికి జరిగేది. ఇప్పుడు పైసలు సంవత్సరానికి 2,500, 3,000 కోట్లు పక్క రాష్ట్రం ఇస్తలేదా? ఆంధ్రప్రదేశ్ లో ఫుల్ ఇస్తున్నారు. అక్కడ చంద్రబాబు గారు ఇప్పటికీ 4 సార్లు బడ్జెట్ రిలీజ్ చేశాడు. లోకేష్ బాబు ప్రకటించాడు. అక్కడ రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రం, ఇది ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రంలో బడ్జెట్ లేదని కాదు, అప్పులు దొరకకని కాదు, అన్ని ఉన్నాయి. కాబట్టి ఇవ్వడానికి ఇది పెద్ద సమస్యే కాదు. ఇష్టం లేక ఈ పేద ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవడం ఇష్టం లేని వర్గాలు అధికారుల, ముఖ్యమంత్రి, మంత్రుల నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. ఈ స్కీమ్ ను కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, ఈ రోజు చూడు హైకోర్టులో కేసు ఏమైంది? నిన్న హైకోర్టులో జియో పబ్లిక్ డొమైన్ లోనే పెట్టలేదు, బయటికే రాలేదు. జియో నెంబర్ 7 హైకోర్టులో జియో కనిపిస్తుంది. ఏంటిదంటే ఒకవైపు ఫీజులు విద్యార్థుల ఖాతాలు వేస్తాము, ఇంకొక వైపు వసూలు చేయొద్దండి. మేనేజ్మెంట్ ఎందుకు ఒప్పుకుంటుంది? కాబట్టి ఇవన్నీ సమస్యలు ప్రాక్టికల్ గా చూసేటోళ్ళకి మంచిగా అనిపిస్తుంది. విద్యార్థుల ఖాతాలు వేయడం మంచిదే కదా. ఒక నిమిషం అండి కృష్ణయ్య గారు, మళ్ళీ వస్తాము. మానవతరాయ్ గారు, సుబ్రత్ పటేల్ గారు మళ్ళీ వస్తాము. ఒక్క నిమిషం ఆగండి, మిగతా ప్యానలిస్టులు కూడా ఉన్నారు. రాంబాబు గారు, సో ఏంటి ఈ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ పైన మీరు ఎలా చూస్తున్నారు? వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? నమస్తే అండి, వినబడుతుందా? చెప్పండి. ప్యానెల్ ఉన్నందరికీ నమస్కారము, భరత్ అన్న కూడా నమస్కారము. మంచి సమయంలో మంచి చర్చలు పెట్టినారు. అయితే ఇక్కడ ఏంటంటే కొట్టుకోవడం జరుగుతుంది. ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే సమస్య వచ్చినప్పుడు దాన్ని పక్కదో పట్టించడం కోసం ఎట్లయితే స్కిట్స్ చేస్తాడో, ఇప్పుడు మా మానవధరాయ్ అన్న కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ జరిగే చర్చ ఏంటిది, వాళ్ళు మాట్లాడేదంటో అర్థమవుతుంది. ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు తర్వాత గవర్నమెంట్ కలిసి ఆడుతున్న నాటకం లోపల భలే ఇది విద్యార్థులు ఈ యొక్క పథకాన్ని ఎందుకు తీసుకొని వచ్చినారు? పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్, డాక్టరు, లాయర్స్ అయ్యి వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా నిలబెట్టాలని తీసుకొని వచ్చినారు. 2008 పథకం ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా ఆర్థికంగా, సామాజికంగా నిలబడ్డాయండి. ప్రతి సంవత్సరం 14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదేదో ఉచిత పథకం లెక్క చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ దీన్ని తూట్లు పొడిచినాయి. ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తలేవు. 10,000 లోపు ఉన్నటువంటి విద్యార్థులకు పూర్తి స్కాలర్షిప్ ఇస్తున్నారు, పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తుంది. 10,000 దాటిందంటే కట్టుకోవాలి. ముందు పెద్దలు చెప్పినట్టు, మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టుగా 35,000 ఇస్తున్నది. 10,000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే పూర్తి రియంబర్స్మెంట్ ఇస్తున్నది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే దిక్కులేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఆయన ఆక్స్ఫర్డ్ అవడానికి 60,000 తీసుకుంటాడు, అందాల భావాలు పెట్టడానికి ఇస్తాడు. అంటే 68 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే 305 కోట్లు వచ్చేది కదా ఎస్టీ విద్యార్థులకు. అవి వంటేమో మాట్లాడకుండా రాత్రి రేపు పొద్దున కౌంటర్ దాడి చేయాలంటే 29వ తారీఖు ఒక జీవోని తీసుకొచ్చి అది కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా నేను కోర్టు ఏం చేసింది? మీరు ముందు బకాయిల గురించి చెప్పారంటే 2026, 27 మీరు గవర్నమెంట్ హైకోర్టు ఏదో తీర్పు ఇచ్చిరో దానికి మేము కట్టుబడుతున్నాం, మేము అకౌంట్లలో వేస్తాం వాళ్ళకు. ఆ అకౌంట్లలో వేసేది కూడా ఎట్లా వేస్తామంటే మేము వేసిన తర్వాత తీసుకోమని చెప్పి నిబంధనలు మేము మారుస్తామంటే కాలేజీలు ఇప్పటికే గౌరవ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఏం చేస్తున్నారు? వాళ్ళు 30 తారీఖు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే మీరు ఈ వసూలు చేసుకోండి నెక్స్ట్ ఇయర్ నుంచి అని చెప్తే ఈ ప్రభుత్వాన్ని వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అండర్టేకింగ్ రాయించుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి 3,24,000 కోట్ల బడ్జెట్ లోపల 10,000 కోట్ల రూపాయలు ఎంత అవుతాయండి? మొత్తమని 3% కూడా కావు. 3% నిధులు రిలీజ్ చేయడానికి ఏమవుతుంది? ఈయన అప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తున్నారు? ఈ పథకాన్ని మేమే తీసుకొని వచ్చాము, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిళ్ళు. బడుగు పిల్లలు చదువుకుంటే కేసీఆర్ కి ఇష్టం లేదు, చేపలు పట్టుకోమంటాడు, బర్రెలు కాసుకోమంటాడు, గొర్రెలు కాసుకోమంటాడు అని చెప్పిండు. మేము వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తాం, బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఈయన చెప్తాను నమ్మడం చెప్పేసి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ తీసుకొచ్చి చెప్పించింది కదా. మేము అధికారంలోకి వచ్చిన బకాయిలు చెల్లించి ప్రతి నెల గ్రీన్ ఛానల్ ఓపెన్ చేస్తాం, అందరు విద్యార్థులందరికీ ఇస్తామని చెప్తారు కదా. మరి హామీలను నెట్టిపోయింది. అంటే 3,24,000 కోట్ల రూపాయల్లో ఈ బకాయిలను చెల్లించారు. ఒకటి రాంబాబు గారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల ఇప్పుడు డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్స్ లోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ వేస్తే గనక కాలేజెస్ ఫీజు కోసం స్టూడెంట్స్ పైన ప్రెషర్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ ప్రమాదం ఉందనుకుంటున్నారా? ఈ మధ్యంతరులు ఇస్తేనే ఇప్పటికీ అన్ని కాలేజీలను వసూలు చేసినాయండి.
వీళ్ళు చేసిన 2 ప్రభుత్వాలు చేసిన దౌర్భాగ్యానికి ఇప్పటికీ మీరు వాళ్ళ అకౌంట్లు వేస్తామంటే వాళ్ళు ఏమంటారు, అకౌంట్లు వేస్తుంది ప్రభుత్వం, మీరు కట్టండి అని చెప్పేసి ఆల్రెడీ 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి SC/ST విద్యార్థులకు వేసినట్టుగా జీవో తీసుకుని వచ్చినారు. వాళ్ళ విద్యార్థులు ఇప్పటికీ వాళ్ళని ఒత్తిడి చేస్తున్నాయి కాలేజీ యాజమాన్యాలు. మిగతా వాళ్ళందరికీ కూడా ఎట్లా చేస్తారు, వాళ్ళందరికీ ఒత్తిడి చేస్తాయి కదా. అంటే ఉద్యోగులు లేకనేమో జుట్టు బట్టి గంగ బట్టి గుంజుకొస్తారు రోడ్డు మీదకి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోతే ప్రతి నెల 750 కోట్లు ఇచ్చేది, వాళ్ళు కోర్టు పోతే ఇప్పుడు 4000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ విద్యార్థుల గొంతు లేదు, వీళ్ళు అనార్గనైజ్డ్ ఉంటారు, వీళ్ళు ఏం చేయాలని చెప్పేసి ఇదంతా ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేయాలి. ఈ గత ప్రభుత్వం వీటిని మానవ వనరులను క్రియేట్ చేసేటువంటి పథకంగా దీన్ని తీసుకొని వచ్చిళ్ళు. మానవ వనరులను క్రియేట్ చేస్తున్నది ఏదో అసంబద్ధ పెట్టుబడి. మానవ వనరులు క్రియేట్ చేస్తే రాష్ట్ర అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో, దేశ విదేశాలను స్థిరపడి కుటుంబాలను నిలబెట్టుకున్న ఈ పథకం ద్వారా అలాంటి పథకాలు తూట్లు పరుచుకుంటూ ఓకే ప్రైవేటు యాజమాన్యాలు ఇట్లా అంటున్నారు. నేను కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ PhD చేస్తున్నానండి, మీరు రండి. మీడియాతో పాటుగా ఇప్పుడు మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ మిగతా వాళ్ళ రండి చూపిద్దాం. ఇక్కడ 35,000 ఉండే ఫీజు 70,000 పెంచారండి. మరి మిగతా ఇప్పుడు వాళ్ళ కాలేజ్ అకౌంట్లు వేస్తామంటే ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వమంటే మొత్తం ఫీజు కడితే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ యూనివర్సిటీ అంటున్నారు. ప్రైవేట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుకు 150,000 రూపాయలు ఉన్నది. 150,000 రూపాయలు 10,000 రూపాయలు ఉంటుంది కాబట్టి పిల్లలు చదువుతారు కాబట్టి గవర్నమెంట్ ఇస్తారని చెప్పి జాయిన్ అవుతారు. అక్కడ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మేడం, అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లగానికి లేదా విద్యార్థికి 40,000 రూపాయల ఫీజు ఉన్నది అనుకోండి, దాని మీద ఏముంటది, ట్యూషన్ ఫీజు 40,000, స్టూడెంట్ టు బి పేడ్ 0 అని ఉంటది. అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఇచ్చేటువంటి భరోసాతోని, మీరు ఇచ్చే హామీతోని విద్యార్థి జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత నువ్వు ఇన్ని రోజులు ఆపుకుంటూ ఉన్నావు చీట్ చేయడం కదా, 420 కేసు పెట్టద్దా ప్రభుత్వం మీద? ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో ఒకే వాళ్ళ బకాయిల కోసం పోయినాయి అనుకోండి అండి, బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టును ఆశ్రయించినప్పుడు మరి ఏదైతే 2008లో ఏదైతే జీవోను SC/ST BC EBC మైనార్టీ విద్యార్థుల దగ్గర మీరు ఫీజులు వసూలు చేయొద్దు, దానికి ప్రభుత్వమే భరోసాగా ఉంటాయని చెప్పేసి తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయమని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి పోయినాయంటే దీని వెనుక ఏ కుట్ర ఉన్నది? ఎందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు గౌరవ హైకోర్టు 4 సార్లు కోరినప్పుడు కూడా కౌంటర్ దాఖలు చేస్తలేదు? అంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలేమో ఆ జీవోలను రద్దు చేయమంటారు, ప్రభుత్వం కావాలని కౌంటర్ దాఖలు చేయదు. నిన్న మీరు ఒకవేళ వాదనలు నింటే తెలుస్తాయండి, గవర్నమెంట్ తరఫున వీళ్ళు వాదన వినిపించకుండా ఎట్లా చెప్తున్నారు. ఈ ABVP తరఫున మేము దానిలో ఇంప్లీడ్ అయ్యి తర్వాత ఏదైతే ఇంటర్ ఆర్డర్స్ ని వెకేట్ చేయమని చెప్పేసి మేము వెళ్తే ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి లా అంటారు కదా, ABVP దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏ అర్హతతో ఇన్వాల్వ్ అవుతాయని చెప్పేసి వాళ్ళు అంటారు. బట్ మనకి ఎందుకు భయం అవుతుందో అర్థమైతలేదు. సో మొత్తానికి మసోన్ రెడ్డి గారు 30 seconds డిబేట్ క్లోజ్ చేయాలి. ఓకే మానవతరయ్య గారు, నేను మీకు మనవి చేసేటటువంటి విషయం ఏంటంటే, మీరు కాంగ్రెస్ నాయకుడుతో పాటు విద్యార్థి నాయకుడు, తర్వాత పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు లేకపోతే బహుశా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంటేనా లేదా అనేది ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి వారిని చూసిన. రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించినటువంటి కారణాలు ఒక 10 ఉంటే అందులో ఆర్ కృష్ణయ్య గారు కూడా ఒక కారణము. కాబట్టి ఈ చర్చలన్నీ లేకుండా వన్ టైం సెటిల్మెంట్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఒకటి మాత్రం కష్టం. ఈ రోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడం అనేటటువంటిది తప్పు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా అడ్మిషన్లు తీసుకొని, అదేవిధంగా దీనికి సంబంధించి 8,000 కోట్లు పెద్ద భారం కాదు. ఈ ప్రభుత్వం మళ్ళోసారి అధికారంలో రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గత ప్రభుత్వం చేసినట్టుగా మీరు చేయకండి. గత ప్రభుత్వం అట్లా చేస్తేనే కదా రాహుల్ గాంధీ గారు వచ్చి శంషాబాద్ లో మీటింగ్ పెట్టి నేను గ్రీన్ ఛానల్ ఓపెన్ చేయిస్తా అని చెప్పిన విషయం కూడా నేను ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు పార్టీల వైజ్ గా మాట్లాడకుండా ఆర్ కృష్ణయ్య గారు గాని మీరు గాని మసూదన్ రెడ్డి గారు, నేను ఆర్ కృష్ణయ్య గారిని ఇబ్బంది పెట్టలేదు. ఆర్ కృష్ణయ్య గారు కేంద్ర ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వాస్తవం కేంద్రం నుంచి మనకి ఎంత రావాలా? 60% అంటున్నారు.
60% ఇచ్చేది పోయి ముస్లింలకు 300 కోట్లు వేస్తున్నారు. 60% నిధులు రావట్లేదు. కాబట్టి బీసీల గురించి విద్యార్థుల గురించి మాట్లాడే ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంట్ లో పెద్దల సభలో నరేంద్ర మోడీని థ్యాంక్ యూ అండి. సో రైట్ థ్యాంక్ యూ అండి. సో భరత్, సో ఓవరాల్ గా చూస్తే మొన్నటి వరకు ఒక సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజెస్ కి ఇచ్చేది కాబట్టి డబ్బులు స్టూడెంట్స్ పైన అంత ప్రెషర్ ఉండేది కాదు. 3-4 సంవత్సరాల తర్వాత ఇచ్చేది. బట్ ప్రెషర్ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజీల దగ్గర ఉంటున్నాయి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే, వేరే ఎడ్యుకేషన్ పోవాలంటే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి కదా. చేయాలంటే వాళ్ళు ఏంది, ఇంజనీరింగ్ కాలేజీకి ముందు ఫీజు చెల్లించండి, తర్వాత మీరు గవర్నమెంట్ వస్తే తీసుకోండి అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కే రీఎంబర్స్మెంట్ అంటే 2-3 సంవత్సరాల తర్వాత ఇస్తే ముందు స్టూడెంట్స్ కాలేజీలో కట్టుకుంటారు, తర్వాత స్టూడెంట్స్ కి ఇస్తారు. అల్టిమేట్ గా ఏదైనా అదే కదా. బట్ హైకోర్టు స్టే ఇచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే మనకు ఎంత బరువు మోయగలమో అంత బరువు మోయండి, లేదైతే లేదు మా వల్ల కాదు అని చెప్పండి. ప్రతిపక్షాలు అవి ఎట్లా అధికారులు ఉన్నప్పుడు విధంగా ఇంకో సమయంలో ఇంకో విధంగా వ్యవహరిస్తాయి. సో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ అనే కాదు, చదువుకు మంచి ఫ్రీబీస్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి. ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చే బదులు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే మంచిదే కదా, చాలా మంచిదా. కాకపోతే దానికి కూడా ఒక రేషనలైజేషన్, ఒక రీజనింగ్ ఉండాలి. భరోసా కార్డ్ అని కూడా చెప్పారు కదా. 5 లక్షల, అది 6 గ్యారంటీలు చెప్పారు. 5 లక్షలు ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు 5,000 ఫీజే కట్టట్లే. కొన్ని జూనియర్ కాలేజీలకు 5,000 ఫీజే కట్టట్లే, 5 లక్షలే ఇస్తారు. కానీ హామీలు ఎలక్షన్ లో అధికారంలోకి వచ్చేందుకు మస్తు ఇస్తారు. అవన్నీ మనం పట్టుకుంటే ఎందుకని. బట్ ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం గనక డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. ఇంక అంతే, లేవు డబ్బులు లేవని చెప్పి ఒక రేషనలైజేషన్. ఇంజనీరింగ్ అంటే 50,000 వరకు ఇస్తాం, 50,000 దాటితే ఇవ్వం బ్యాంక్, అంతే కదా. 50,000 దాటిన ఇంజనీరింగ్ కూడా చేయడం ఎందుకు? వేరే కోర్సులు జాయిన్ కావచ్చు కదా. అంటే చేస్తే వాళ్ళు డబ్బులు ఉంటే చేసుకోండి. ఫ్రీ ఇంజనీరింగ్ ఇస్తున్నారు, ఫ్రీ మెడిసిన్ ఇస్తారా? కన్వీనర్ కోటాలో ఫ్రీ మెడిసిన్ ఇస్తారా? డొనేషన్ కట్టి ఇస్తుందా ప్రభుత్వం? ఇవ్వరు కదా. మరి సో 37,000 అంటే కడతారు, అదే మెడిసిన్ 1 కోటి రూపాయలు కట్టమంటే కడతారా? సో అందుకనే ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఆశాసాధ్యాలు, సాధ్యాసాధ్యాలు. విదేశాల్లో పోయే వాళ్లకు ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు ఓకే, 20 లక్షలు ఒకళ్ళకి ఇచ్చే బదులు ఇక్కడ 100 మందికి ఇవ్వచ్చు కదా ఈ ఫీజు రియంబర్స్మెంట్ 20,000 చొప్పున. సో అటువంటి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా ముందుకు రావాలి. ఇవన్నీ ఉంటాయి, విమర్శలు అవన్నీ ఉంటాయి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డితో ఎవరైతే తలపడి 2 సార్లు గెలిచారో ఆయన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో పంచుకున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు కాబట్టి. సో బ్రేక్ తర్వాత జీవన్ రెడ్డి ప్రత్యర్థి సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో